నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ఒకటి. ఈ హామీ అమలుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రుణమాఫీ అమలు కోసం రేవంత్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అయితే ఆగస్టు 15 ఇందుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అందుకే అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తాజా ఆలోచనలు అమలు అయితే 25,000 కోట్ల రూపాయలతో హామీ అమలు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి ప్రభుత్వం ఉంటుందని అధికారులు కసరత్తు చేస్తోంది. ఇవే మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పైన భారం తగ్గుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల రూపాయలు దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలు అమలు చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందా అనే సందేహాలు ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా అమలు చేయాలనేది సీఎం రేవంత్ ఆలోచన. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే, ఈ పథకం కింద మోడీ సర్కార్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. అధిక ఆదాయాన్ని పొందుతూ వివిధ రంగాల్లో ఉన్న వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. కానీ 4వ తరగతి సిబ్బందికి మాత్రం ప్రయోజనం అందుతోంది. అయితే రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 47 లక్షలు కాక, వారి బ్యాంకు రుణ ఖాతాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లన్నింటినీ సీడింగ్ చేసి జల్లెడ పడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేలే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది పట్టాదారు పుస్తకాలు కలిగిన రైతులున్నారు. అయితే ఇందులో పీఎం కిసాన్ లబ్ధిదారులు మాత్రమే సుమారు 33 లక్షల మంది ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న పట్టదారుల్లో సగం మందికి మాత్రమే సీఎం కిసాన్ పథకం అమలవుతోంది. పీఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి అధికారికంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.